శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఏ వీడొచ్చాడేంటి? అరే భైరవి, మీ నాన్నగారు తెచ్చిన సంబంధంలో వీడు ఉన్నాడేమో. పద చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. వీడు మా అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం పెద్దాయన. నమస్కారం బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం నమస్కారం. అందరికీ నమస్కారం. ఏంటి బాబు, అందరికి హోల్సేల్ గా ఒకటేసారి నమస్కారం పెట్టావు? అంటే ఒక్కొక్కరికి విడివిడిగా పెట్టాననుకోండి, ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ పే చేసినట్టుగా ఉంటుంది. అదే అందరికి కలిపి పెట్టాననుకోండి, ఆహా, లోన్ అంతా ఒకేసారి క్లియర్ చేసినంత ఆనందంగా ఉంటుంది. అందుకే అందరికి కలిపి పెట్టా. నమస్కారం సార్. నమస్తే బామ్మగారు. నమస్కారం. మీరీ అబ్బాయితో అంటే యాక్చువల్లీ మా కార్ ట్రబుల్ ఇచ్చిందండి. సమయానికి ఈ అబ్బాయి దేవుళ్ళ వచ్చి కాపాడాడు. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళంతా దేవుళ్ళు. ఒక పని చేయి, గుడి కట్టి పూజ చేయి. యాక్చువల్లీ ఏం జరిగిందంటేనండి, మా కారు ట్రబుల్ ఇచ్చింది. సమయానికి వీరు మంచివారు కాబట్టి హ్యాపీగా మాకు హెల్ప్ చేశారు. ఏమని నాకు తెలియక అడుగుతాను, పెళ్లి చూపులు ఏమన్నా బయట ఏమన్నా ఏర్పాటు చేశారా? అయ్యో క్షమించు బాబు, లోపలికి రండి. బ్రదర్, వీళ్ళు నీకు తెలుసన్నావుగా, సరదాగా మాతో వచ్చి బోన్ చేసేళ్ళు. ఓకే, మొహమాట పడకాయ నువ్వు. చెప్పులు తీసేసి రండి. చెప్పులంటే తీ మమ్మీ, డాడీ యువర్ ఆల్సో. ప్లీజ్ ఫాలో మీ. నమ్రత, మన వాళ్ళ అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఫాలోఅప్ చేసుకో. ఓకే సార్. అరే టెన్షన్ పడాకే, సరేనా? అమ్మాయి గారు బాగున్నారా? హే మళ్ళీ బాగున్నావా? మీ పెళ్లి చూపులని తెలిసింది. నా ప్రాణాల్ని నిలబెట్టిన వాళ్ళు మీరు. మీకు కాబోయేవాడు ఎలా ఉంటాడో అని చూడ్డానికి వచ్చానమ్మా. అందరూ ఫిక్స్ అయినట్టున్నారు నాకు ఈ సంబంధం ఖాయం అవుతుందని. ఏంటమ్మాయి గారు, మీకు ఈ సంబంధం నచ్చలేదా? సంబంధం నచ్చలేదా? అసలు పెళ్ళి నచ్చలేదా? అరే మళ్ళీ తూ క్యా బోల్తా? నాకీ భైరవికి నచ్చకపోవడం ఏంటి? జరూర్ నచ్చుతుంది. మరి అమ్మాయి గారు ఎందుకంత ఆందోళన పడుతున్నారు? అరే మళ్ళీ ఆందోళన లేదు, గిందోళన లేదు. చూడు ఎంత అందంగా ముస్తాబైందో. ఆ మొహం చూడు ఎంత వెలిగిపోతుందో. ఏదో అనుమానం వచ్చి అడిగానమ్మా. అమ్మాయి గారికి నచ్చితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? ఈ మళ్ళీ ఏంటి సిబిసిఐడిలా నన్నే ఫాలో అవుతుంటుంది? మా పల్లెటూరి వాళ్ళకి అభిమానం ఎక్కువ అమ్మా. నేను ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. ఇంతకు మీరేం తీసుకుంటారు? టీ, కాఫీ, బూర్నమిఠా, హార్లిక్స్ అలాంటివి ఏమన్నా? మా ఇంటికి వచ్చిన వాళ్ళని మేం మర్యాద చేయాలి గాని మీరు అడుగుతారేంటి? ఏమండి, నాతో వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను అడిగినా మీరేగా తీసుకురావాల్సింది. నీ పేరేంటి బాబు?
కాంత్, రజనీకాంత్. ఆయనంత గొప్పవాణ్ణి కాకపోయినా మా ఊర్లో అందరు నన్ను జూనియర్ రజనీకాంత్ అంటూ ఉంటారు. ఓ ఒరేయ్ ఈ బిల్డప్పులు వద్దురా. ఇవ్వకపోతే బాగోదు, అర్థమైందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఇచ్చామనుకో చా అని అంటారు, అదే తెలియని వాళ్ళ దగ్గర ఇచ్చామనుకో ఓహో అంటారు. అది మ్యాటర్. ఆహా, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా మంది చెప్పారండి. మీలాంటి గొప్ప వాళ్లతో సంబంధం అందుకోవడం నిజంగా మా అదృష్టం అండి. మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ ఎలాంటి చెడు అలవాట్లు కానీ చెడు సావాసాలు కానీ ఏమీ లేవండి. చాలా మంచివాడు. ఆడపిల్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడ్డు. మమ్మీ, ఆ? ఆఫీసులో 3 అమ్మాయిలు లవ్ మమ్మీ లవ్. అలా షాక్ అయ్యారేంటండి? వాళ్ళు నన్ను ప్రేమించారు కానీ నేను వాళ్ళని ప్రేమించలేదు కదా. జోక్. తీసుకో బ్రదర్. బ్రదర్, ఎందుకు మీరు ఇలా మొహమాట పడుతున్నారు? అదే బయట తింటే ఈ మాత్రం బిల్లు వస్తుంది. అదే ఇక్కడ తిన్నారనుకోండి ఫ్రీ. తీసుకో బ్రదర్. దా తీసుకో బ్రదర్. ప్లీజ్. పర్లేదు బ్రదర్, వద్దు. ఏమనుకోకండి, మా అబ్బాయి డబ్బు విషయంలో కొంచెం చాలా జాగ్రత్త పరుడు. అందుకే అలా అన్నాడు. కరెన్సీని గౌరవించేవాడే రిలేషన్స్ ని గౌరవిస్తాడని చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్. అందుకే నేను అలా అన్నాను అన్నమాట. యావండి, అయినా నేను వచ్చింది మీరు పెట్టింది తినడానికి కాదు, మీ అమ్మాయిని చూడటానికి. చూపించండి. అమ్మ కౌసల్య, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అత్త పెళ్లి చూపులకి వీడొచ్చాడేంటి? అత్తకి పెళ్లి చూపులని తెలిసి వచ్చాడా లేదా అత్తే ఫోన్ చేసి పిలిచిందా? నాకేదో డౌట్గా ఉంది. అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు. రండి వెళ్దాం. రామరా లే. What's going on outside? Looks. Pelli marriage. Pelli chupulu. I know pelli chupulu, but situation is different. అరే సిచ్యువేషన్ డిఫరెంట్ అని నీకు తెలుసు కదా, నాకే ఎందుకు అడుగుతున్నాయి? కుచ్ భీ నహీ, ఆ జాओ.
ఆడేంటే మెలికలు తిరిగిపోతున్నాడు, మూల సంఖ్య ఏమన్నా ఉందా? అమ్మాయి నచ్చిందిరా? చాలా బాగా నచ్చింది. బాబు ఏంటలా మెలికలు తిరుగుతున్నావు? మెలికలు కాదు, యాంగిల్స్. ఒకే యాంగిల్లో చూశారనుకోండి ఆ అమ్మాయి నాకు ఒకే రకంగా కనపడుతుంది. అదే డిఫరెంట్ యాంగిల్స్ లో చూశారనుకోండి డిఫరెంట్ గా కనపడుతుంది. చూడండి, ఇటు చూస్తే అదిరింది, ఇటు చూస్తే సూపర్, అలా చూస్తే కత్తి. ఏమండి, మీ అమ్మాయి నాకు పెచ్చగా నచ్చేసింది. సార్, ఐ మీన్ సార్, మా యూత్ అంతా ఇప్పుడు అదే లాంగ్వేజ్ ఫాలో అవుతుంది సార్. బ్రదర్, మనిద్దరం యూత్ కాబట్టి నా ఫీలింగ్స్ ని బాస్ మీకు అర్థమయ్యేలా చెప్తారు. చెప్పండి బ్రదర్. నీ పేరేంటమ్మాయి? భైరవి అమ్మా. పిల్ల పేరు చెప్పారు కదమ్మా. వంట వరకు వచ్చా అమ్మాయి? రాకపోయినా పర్వాలేదు, నేను నేర్చుకుంటాను. ఆడపిల్లలు చేసే ఇంటి పని అయినా వచ్చా అమ్మా? రాకపోయినా పర్వాలేదు, నేను చేసుకుంటా. మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావమ్మాయి. మా అబ్బాయి నీకు నచ్చాడా? అమ్మా, నచ్చకపోయినా పర్వాలేదు, నేను చేసేసుకుంటా. అమ్మా, భైరవ్కి ఇదే మొదటి పెళ్లి చూపులు కదా, దేవుడికి దండం పెట్టించి తీసుకొచ్చావా? అయ్యో మర్చిపోయాను. భైరవి, పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటురా. వెళ్ళమ్మా. అలాగే నానమ్మ. అమ్మాయి గారు, ఏమైంది? అక్కడ భైరవి, భైరవి, అమ్మా. అయ్యో, బాబు లే. ఏమైందమ్మా? అది నాన్న. అమ్మ భైరవి, అదేమిటి? తాయెత్తు కాలిపోతుందేమిటి? కృష్ణరాయుడు, ఏమిట్రా? ఏమిటి అరిష్టం? నీకు ఈ తాయిత్ ఎక్కడిది? అదే ఎవరో స్వామీజీ ఇచ్చారంట, కట్టుకుంది. భైరవి, చలో. మళ్ళీ నేను వెళ్ళొస్తాను. సార్, అన్నయ్య, ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదేదో అరిష్టంలా కనిపిస్తుందన్నయ్య. అవును కృష్ణ, ఇదంతా చూస్తుంటే
నాకు ఏదో అపశకునులా అనిపిస్తోంది. జరిగిందంతా చూసిన తర్వాత ఈ శుభకార్యం చెయ్యకపోవడమే మంచిదనిపిస్తుంది మావయ్య గారు. హే, ఇంకా మీరు ఎక్కడున్నారు? ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారు చెప్పండి. మాకైతే ఆ మూఢనమ్మకాలు లేవు. మీకు లేకపోయినా మాకున్నాయి. ఆ రాజమ్మ మా ఇంటి ఎలవేలు, మా కులదైవం కూడా. ఏడాదికి ఒక్కసారి తప్ప ఆ గది తలుపులు ఎప్పుడూ తెరవం. గడియ వేసున్న తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయంటే ఈ సంబంధం వద్దని మా రాజమ్మ చెప్పకనే చెప్పిందని అర్థం. ఏమండి రాజమ్మ రాజమ్మ అంటారు, ఆమె పెద్ద జేజమ్మ. వీరభద్రం బావా పొమ్మనం. ఓకే, నమస్కారం 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 అమ్మా, నమస్కారం అమ్మా, నమస్కారం సార్, నాన్న పోతా నాన్న, నమస్కారం. రాజమ్మ రాజమ్మ నువ్వు రామ్మా, రాజమ్మ నువ్వు మా జేజమ్మ. ఈ పెళ్ళైతే చెడిపోయింది. ఇంకొక అవకాశం దొరికింది నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి. నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ మా ఊరికి ఎందుకు వచ్చావు? సార్ అది మొన్నొచ్చినప్పుడు మా కంపెనీ తయారు చేసే మెడిసిన్స్కి కావాల్సిన ఆయుర్వేద మొక్కలు ఈ ఊర్లో ఉండగా చూశానండి. వాటి కోసం వచ్చాను. వీడు మొక్కల కోసం వచ్చాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఇక్కడికి రావడానికి ఒక వంక అనుకుంటా. కొద్ది రోజులు ఈ ఊర్లో ఉంటాం సార్. ఎక్కడుంటావు బాబు? అంటే బామ్మగారు, నాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు, కానీ ఏదో హోటల్లో కానీ. ఈ ఊళ్ళో హోటల్ ఎక్కడుంటాయి బాబు? మా ఇంట్లోనే ఉండిపో. లేదండి, నాతో పాటు మా కంపెనీ స్టాఫ్ కూడా వచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో టెంట్లేసుకొని ఉంటాం. ఎక్కడైనా ఉండండి, ఎక్కడైనా తిరగండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ శివాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రం మీ ప్రాణాలకు నేను హామీ ఇవ్వలేను. ఓం భజం భజం ఓం ఓం భీం భజం ఓం. గురుగారు గురుగారు, మీరు ప్రమాదంలో పడిపోయారు గురువా. పూర్తిగా ప్రమాదంలో పడిపోయారు. ఏం జరిగింది? వాడు వచ్చాడు గురువుగారు. ఎవడో? వాడే ఆ రోజు భైరవిని గుడి లోపలికి వెళ్ళనీయకుండా చేశాడే వాడు. మా ఇంటికే వచ్చాడు. వాడు మీకోసమే వచ్చుంటాడు గురువుగారు. నా కోసమే వచ్చుంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళడం, ఆ నిధులు మన సొంతం కాకుండా చేసిన వాణ్ణి వదలడం, చంపేస్తారు వాణ్ణి. ఆ రోజు కూడా అలా అనుకునే వాడు మీతో గొడవ పడ్డప్పుడే ఏం చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారు గురువుగారు? ఆ సందర్భంలో వాణ్ణి ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి వదిలేశాను. మీరు వదిలేయడం ఏం కాదు గురువుగారు. వాడి దగ్గర ఏదో శక్తి ఉందని మీరే చెప్పారుగా. వాడి శక్తి ముందు మీ శక్తి ఏమాత్రం పనిచేయలేదు. అందుకనే మీరు వాడిని ఏమి చేయలేకపోయారు. అదే కదా నిజం? నిజమే. వాడి దగ్గరున్న శక్తి అంటూ తెలుసుకొని వాడి అంతు చూస్తాను. వాడంతు మీరు చూడటం ఏమో గాని వాడు మాత్రం మీ అంతు చూడడానికే వచ్చాడు. అందుకే వెనక మందిని వేసుకుని మరీ వచ్చాడు. ఆ రోజు భైరవిని వశపరుచుకుని గుడిలోకి పంపించింది మీరే అని భైరవికి చెప్పాడనుకో, ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి గురువుగారు. తనని వశపరుచుకున్నవాడు ఎవడా అని భైరవి కూడా వెతుకుతుందన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు వీడికి భైరవి కూడా తోడైందనుకో, మీరు దొరికిపోతారు. మీరు దొరికిపోయారు అనుకోండి, నేను కూడా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేద్దాం గురువుగారు? తీసుకో.
ఏంటి గురువు గారు ఇది? శత్రుశేషం లేకుండా చేసే విషం ఇది. ప్రాణాన్ని హరించడానికి 2 చుక్కలు చాలు. విషమా? మామూలు విషం కాదు, కాలకూట విషం. 2 క్షణాల్లో రక్తంలో కలిసిపోతుంది. 3 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వాడికి తెలియకుండా వాడి చేత తాగించేలా చెయ్యి. నేనా? నన్ను హంతకుని చేయాలనుకుంటున్నారా మీరు? మనం బతకాలనుకున్నప్పుడు ఎదుటివాడు ఏమైపోయినా ఆలోచించకూడదు. నిజం చెప్పాలంటే నిజం తెలిసిన వాడు బతకూడదు. అది సరే గాని గురువు గారు, వాణ్ణి చంపడం అనేది... నువ్వు చేసేది హత్య కాదు, స్వీయ రక్షణ. భక్షణ కూడా రక్షణలో భాగమే అవుతుంది. నేరం అవ్వదు, చెప్పింది చెయ్యి. అంతేనంటారా? నేరం అవ్వదు, చెప్పింది చెయ్యి. అలా అయితే సరే గురువు గారు.